మృత్యువు నీడలా వెంటే ఉంటుంది అంటే ఇదేనేమో. ఎంతో ఆరోగ్యంగా ఉండి అప్పటి వరకు ఎంతో యాక్టివ్గా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. చలికాలం స్టార్టింగ్లోనే గుండెపోటు పంజా విసురుతోంది. వయసుతో సంబంధం లేకుండా అటాక్ చేస్తోంది. గుండెపోటుతో చిన్నారుల నుంచి యువకులు వృద్ధుల వరకు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఓ క్రికెటర్ క్రీజ్లోనే కుప్పకూలిపోయాడు. పూణే వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఓ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. అప్పటి వరకు తమతో ఆడుతున్న ఆటగాడు నిర్జీవంగా మారడంతో సహచరులంతా బాధలో మునిగిపోయారు. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్గా క్రీజ్లోకొచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతిలో నొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్లతో చర్చించిన అనంతరం అతడు డగౌట్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొద్ది దూరం వెళ్లగానే కుప్పకూలాడు. దీంతో ఒక్కసారిగా ఆటగాళ్లు ప్రేక్షకులు కడలెత్తిపోయారు. ఆ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండటంతో వీడియోలు బయటకు వచ్చేశాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తోటి క్రికెటర్ మృతి చెందటంపై సహచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్గా ఫిట్గానే ఉండే ఇమ్రాన్కు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని వాపోయారు. ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్ ప్రతి మ్యాచ్లోనూ చాలా యాక్టివ్గా ఉంటాడని పేర్కొన్నారు. ఇప్పుడు గుండెపోటుతో మృతి చెందటం షాక్కు గురిచేసిందని పేర్కొన్నారు. ఇమ్రాన్ మెడికల్ కండిషన్ బాగానే ఉందని, గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది పడలేదన్నారు. ఆటపై ప్రేమ కలిగిన ఇలాంటి క్రికెటర్ను కోల్పోవటం జీర్ణించుకోలేకపోతున్నామని సహచరులు తెలిపారు. ఇమ్రాన్ పటేల్కు భార్య, 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కొడుకు వయసు కేవలం 4 నెలలు మాత్రమే. క్రికెట్ ఆడటంతో పాటు రియల్ ఎస్టేట్, జ్యూస్ షాప్ కూడా నిర్వహిస్తున్నాడు.